బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించింది. తెలంగాణలో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో పడికాపులు కాస్తున్నారు. ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్లో రైతులు కన్నీరు చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా రైతులు ఎగబడడంతో యజమాని షాపు మూసివేసి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన రైతులు దుకాణంపై ఇటుకలు రాళ్లతో దాడి చేశారు. సూర్య థియేటర్ సమీపంలోని మన గ్రోమోర్ సెంటర్కు బుధవారం 330 యూరియా బస్తాలు వచ్చాయి. అయితే దుకాణం యజమాని కొన్ని బస్తాలు ఇచ్చి రేపు మళ్లీ ఇస్తామని చెప్పి షాప్ బంద్ చేసి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం కూడా దుకాణం మూసివేసి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన రైతులు దుకాణంపై ఇటుకలు రాళ్లతో షాపుపై దాడి చేశారు. దుకాణం ముందు కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు మన గ్రోమోర్ గోదాం తాళాలు పగలగొట్టి యూరియా బస్తాలను తీసుకువెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. షాప్ యజమానితో మాట్లాడి రైతులను క్యూలైన్లో నిలబెట్టి అందులో ఉన్న 180 బస్తాల యూరియాను రైతులకు అందించారు. ఖాళీ మనూరు ఇప్పటికి మనూరులోనే ఉంది, వేరే ఏ ఊళ్ళల్లో లేదు. ఇక యూరియా పంపిణీ చేయాలని కోరుతూ సిద్దిపేట, జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాస్తా రోకోలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా, భద్రాద్రి జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం యూరియాకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు రైతులు, ఏం జరుగుతుంది అక్కడ? ఈఎస్ఓని తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు అంతా ఇంత కావడం లేదు. రోజుల తరబడి క్యూ లైన్లలో నిల్చున్నప్పటికీ కూడా యూరియా బస్తాలు అందకపోవడంతో రైతులు ఇన్ని రోజులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముట్టడి మాత్రమే చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రాళ్ల దాళ్లు, నిప్పు పెట్టడాలు, అదేవిధంగా గోదాముల తాళాలు పగలగొట్టి బస్తాలు స్వయంగా తీసుకెళ్లే పరిస్థితికి చేరుకున్న పరిస్థితి అయితే మనకు నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మన గ్రోమర్ సెంటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. నిన్న మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటన యూరియా కోసం రైతులు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అనేది మనకైతే కనిపిస్తుంది. వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా మనకు నిలువెత్తు సాక్ష్యంగా ఈ యొక్క ఘటన ఆధారంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కదిలి రైతులకు యూరియా బస్తాలు సఫిషియెంట్ గా అందించాలని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. ఈ రైతులకు యూరియా బస్తాలు అందించకపోతే మట్టుకు ఇలాంటి ఘటనలు నిత్యం పునరావృతం అయ్యే పరిస్థితి కూడా ఉంది. పోలీసులు కూడా ఈ యొక్క ఘటనల్లో అదుపు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు గణేష్ నిమజ్జనోత్సవాల డ్యూటీలు చేయాలా, ఇటు యూరియా కష్టాలకు సంబంధించి యూరియా క్యూ లైన్ల డ్యూటీలు చేయాలనే పరిస్థితి పోలీసులకు అటు ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఇటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో కూడా పలు చోట్ల ఈ యూరియా కష్టాలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు అందించాల్సిన యూరియా సఫిషియెంట్ గా కాకుండా కేవలం ఎకరాకు ఒక బస్తా పేరుతోటి క్యూ లైన్లలో గంటల తరబడి, రోజుల తరబడి నిలబడ్డా కూడా అవి కూడా ఇవ్వకపోవడంతో ఇలాంటి రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికే అటు పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేయడమే కాకుండా అటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు అల్టిమేటం జారీ చేసినా కూడా సఫిషియెంట్ యూరియా ఉందని జిల్లా కలెక్టర్లు చెప్తున్నారు. కానీ కింది స్థాయిలో మాత్రము, గ్రౌండ్ లెవెల్లో మాత్రము తీవ్ర ఇబ్బందులు అయితే రైతులు ఎదుర్కొంటున్నారు. మొన్న వరంగల్ జిల్లాలోని చింతనెక్కొండ వద్ద రైతు తనకు యూరియా అందడం లేదని పత్తి చేను పీక్కొని మరి నిరసన వ్యక్తం చేసినా కూడా ఈ యొక్క యూరియా కష్టాలు తప్పడం లేదని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిత్యం ఏదో ఒక చోట తీవ్రమైన ఆందోళనలు, తీవ్రమైన ఆవేశ రూపం దాలుస్తున్నా కూడా అధికారులకు అయితే చీమ కుట్టినట్టు కూడా కావకపోవడంతో, అధికారులు కదలకపోవడంతో ఈ పరిస్థితి ఉంది. మీడియాకు మాత్రము తప్పుడు సమాచారం అందిస్తూ యూరియా సఫిషియెంట్ గా ఉంది, రైతులు ఆందోళన చెందొద్దు, ఆవేశపడద్దు, అందరికీ యూరియా అందిస్తామని చెప్పేసి మాటల్లో చెప్తున్నప్పటికీ కూడా చేతల్లో మాత్రము క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు సోని. దీంతో అయితే యూరియా కష్టాలు అయితే రైతులకు తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. ఇక యూరియా పంపిణీ చేయాలని కోరుతూ సిద్దిపేట, జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాస్తారోకోలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా, భద్రాద్రి జిల్లా రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నిజామాబాద్ నుంచి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తంగా తెలంగాణలో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎలా ఈ యూరియా కొరత నెరవేరేది? గత కొంతకాలంగా
తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో యూరియా కొరత ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఐన్యూస్ కూడా దీనిపైన స్పెషల్ ఫోకస్ చేసింది. రైతులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినటువంటి ఘటనలు కూడా చేసుకున్నాయి. తాజాగా నిన్న కామారెడ్డి జిల్లాలో వైపు వరద బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తుండగా మరోవైపు యూరియా కోసం రైతన్నలు రోడ్లపైన సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా పంటలు వేసిన నాటి నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో యూరియా అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అసలు మొదటి నుంచి ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి సరైనటువంటి సమన్వయ లోపం లేక ఈ యూరియా కొరత ఏర్పడిందనేది స్పష్టంగా తెలుస్తుంది. గత 10 ఏళ్లలో ఏనాడు యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సినటువంటి అవసరం రాలేదు. ఎక్కడ కూడా క్యూ లైన్లలో చెప్పులు కానీ పాదరక్షములు కావచ్చు ఇతరత్ర క్యూ లైన్లలో పెట్టినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈ 20 నెలల కాలం నుంచి యూరియా కోసం అయితే రైతులు రోడ్లపైన ఎక్కి ఆందోళన చేసేటువంటి దుస్థితి నెలకొందని చెప్పేసి రైతన్నలంతా వాపోతున్నారు. వారికి ముఖ్యంగా పంటలు వేసే సమయంలో యూరియా ఈ తెలంగాణలో వరి పంట ఎక్కువగా పండిస్తారు కాబట్టి వారికి యూరియా అనేది మస్ట్ గా అవసరం. కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టక యూరియాలకు సంబంధించి ముందస్తుగా లోడ్ తీసుకొని రాక ఇవన్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. రైతుకు 3 నెలల ముందే యూరియా బస్తాలు ప్రతి జిల్లాలో అవసరానికి కాస్త మించి ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఇవాళ ఈ పరిస్థితి తలెత్తేది కాదని స్పష్టమవుతుంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఆందోళనలు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఇటు ఈ వ్యవసాయ ఆధారిత జిల్లాల పైన యూరియా చాలా అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎంత జరిగినా, ఇంత రైతులు ఆందోళన చేస్తున్నా, ఇంత రోడ్లపైకి వస్తున్నా, అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లలో రైతులు పడిగాపులు కాస్తున్నా, క్యూ లైన్లలోనే కొంతమంది రైతులు పడుకున్నటువంటి దుస్థితులు కూడా నెలకొన్నాయి. చాలా మంది రైతులు తిండి తిప్పలు తినక అంటే ఉదయాన్నే 3, 4, 5 గంటల ప్రాంతం నుంచే యూరియా కోసం వెళ్లి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా నిన్న కామారెడ్డిలో వైపు సీఎం రేవంత్ రెడ్డి అటు పర్యటిస్తున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో బీబీపేట మండలం కావచ్చు, దోమకొండ, బస్వాపూర్, రాజంపేట సొసైటీల ముందు అర్ధరాత్రి నుంచి రైతులంతా పడిగాపులు కాస్తున్నారు. పాస్బుక్లు, ఆధార్ కార్డులు, రాళ్లను క్యూ లైన్ లో పెట్టినటువంటి దుస్థితి అక్కడ ఆ విజువల్స్ ని చూస్తే చాలా బాధేస్తుందనే చెప్పవచ్చు. ఇక బస్వాపూర్, దోమకొండ సొసైటీల ముందు కూడా సుమారు 1/2 కిలోమీటర్ మేర భారీ క్యూ లైన్లలో నిల్చున్నారు. రైతులకు అసలు ఆ ఓపిక కూడా నచ్చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళని సముదాయించలేని పరిస్థితులు అక్కడ నెలకొంటున్నాయి. ఇక 2వ దశలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగుకు యూరియా చాలా అవసరంగా ఉంటుంది. మనం గతంలో కూడా చెప్పిన ఐన్యూస్ స్క్రీన్ పైన